హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ విత్ ప్రసాద్. సో ఈ వీడియోలో మనం టైమ్ అండ్ వర్క్ ఎస్ఎస్సి సిజిఎల్ ప్రీవియస్ 36 షిఫ్ట్స్లో అడిగిన క్వశ్చన్స్ చేయబోతున్నాము. క్వశ్చన్ నెంబర్ 1. వరుణ్ అండ్ రాజు వర్కింగ్ టుగెదర్ కెన్ కంప్లీట్ ఎ జాబ్ ఇన్ 40 అవర్స్ వేరాస్ వరుణ్ అలోన్ కెన్ కంప్లీట్ ఎ జాబ్ ఇన్ 50 అవర్స్. సో వరుణ్ ప్లస్ రాజు వీళ్ళిద్దరు కలిసి 50 అవర్స్లో కంప్లీట్ చేస్తే ఓన్లీ వరుణ్ మాత్రమే 50 అవర్స్లో కంప్లీట్ చేస్తున్నాడు. సో ఇక్కడ 40 కదా. సో ఇప్పుడు మనకి వీటి రెండింటికి ఎల్సిఎం తీసుకుందాం. సో ఎల్సిఎం తీసుకుంటే ఎంత అవుతుంది మనకి? 200 అవర్స్. సో ఇప్పుడు 200 అవర్స్ అంటే ఇక్కడ 5 వర్క్స్ చేస్తారు. మరి ఇక్కడ ఎన్ని వర్క్స్ చేస్తారు? 4 వర్క్స్. వరుణ్ ఒక్కడే 4 వర్క్స్ చేస్తున్నాడంటే మరి రాజు ఎన్ని వర్క్స్ చేస్తాడు? సో రాజు 1 వర్క్ మాత్రమే చేస్తాడు. ఇక్కడ టోటల్ 200 అవర్స్ అంటే సో టోటల్ 200 డేస్ పడుతుంది. ఇక్కడ 200 అవర్స్ పడుతుంది. సో 1 వర్క్ పర్ అవర్ అంటే టోటల్ 200 అవర్స్ పడుతుంది తనకి మొత్తం కంప్లీట్ చేయడానికి. ఇక్కడ మనల్ని ఏమడిగాడు? నెంబర్ ఆఫ్ అవర్స్ రిక్వైర్డ్ బై రాజు టు కంప్లీట్ ద జాబ్ అలోన్. సో రాజు ఒక్కడే కంప్లీట్ చేయాలంటే ఎంత? 200 డివైడెడ్ బై 1 అంటే 200 అవర్స్ పడుతుంది. ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 2. రాజేష్ ఇన్ హిస్ ప్రింటింగ్ ప్రెస్ గాట్ అన్ ఆర్డర్ టు ప్రింట్ సమ్ బుక్స్ అవుట్ ఆఫ్ విచ్ హీ కంప్లీటెడ్ 17/27 ఆఫ్ ది ఆర్డర్ ఇన్ 34 డేస్. ఇప్పుడు మనల్ని టోటల్గా ఎన్ని డేస్కి అవుతుంది ఎంటైర్ ప్రింటింగ్ కంప్లీట్ అవ్వడానికి? ఇక్కడ మనకి 17/27 అంటే వీళ్ళు 17 వర్క్స్ని 24 డేస్లో చేశారు. టోటల్ వర్క్స్ ఎంత మనకి? 27. సో ఈ 27 ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు అది వాడు అడిగింది. ఇప్పుడు 17 × 2 ఎంత అవుతుంది? 34. మరి ఇక్కడ కూడా సేమ్ అదే అవుతుందా? సో 27 × 2 అంటే 54 డేస్ పడుతుంది. సో ఆప్షన్ సి మన ఆన్సర్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 3. A and B can do the work in 12 days and 16 days respectively. సో ఇప్పుడు A, B 12 days, ఇక్కడ 16 days. If they work together for 6 days, then the fraction of the work left is. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి A and B. సో వీళ్ళు 6 days వర్క్ చేశారు కలిసి. ఎంత వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే వీళ్ళు 6 days వర్క్ చేసిన తర్వాత ఎంత వర్క్ మిగిలి ఉంటుంది అది వాళ్ళు అడుగుతుంది. ఇప్పుడు వీటి రెండింటికి ఎల్సిఎం తీసుకుంటాం. ఇప్పుడు 12కి 16కి ఎల్సిఎం తీసుకుంటే మనకేమొస్తుంది? 48. సో ఇప్పుడు ఇది 4 వర్క్స్. ఇక్కడ మనకి ఎన్ని వర్క్స్? 3 వర్క్స్. వీళ్ళిద్దరూ కలిసి ఎన్ని వర్క్స్ చేయగలరు? 7 వర్క్స్ చేయగలరు. 7 × 6 ఎంత? 42 కంప్లీట్ చేశారు. టోటల్ ఎంత కంప్లీట్ చేయాలి? 48. సో టోటల్ 48లో 42 కంప్లీట్ చేశారంటే మనకి 6 మిగులుతుంది. అంటే ఎంత మిగిలినట్టు? 6/48 మిగిలినట్టు. సో ఇది ఎన్ని టైమ్స్ పోతుంది? 8 టైమ్స్. అంటే ఎంత? 1/8 అనేది మిగిలినట్టు. ఆప్షన్ సి ఆన్సర్ అనమాట. సిజిఎల్లో ప్రీవియస్ టైం ఓన్లీ 3 క్వశ్చన్స్ వరకే వచ్చినాయి మనకి టైమ్ అండ్ వర్క్లో. ఇప్పుడు పైప్ అండ్ సిస్టంలో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అన్నీ చేయబోతున్నాం అనమాట. సేమ్ మోడల్స్, సేమ్ టాపిక్స్ ఇదే టైప్లోనే ఉంటాయి మనకి. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1. పైప్ ఎల్ కెన్ ఫిల్ అ పూల్ ఇన్ 30 అవర్స్. సో పైప్ ఎల్, ఇంకొకటి పైప్ ఎమ్. సో ఇది 30 అవర్స్, ఇదేమో 45 అవర్స్. If both pipes are opened in an empty pool, how much time will they take to fill it? ఇప్పుడు రెండు కలిపి ఎంత టైంలో ఇవి ఫిల్ చేయొచ్చు అని అడుగుతున్నారు. ఇప్పుడు రెండింటికి మనం ఏం చేస్తాం? ఎల్సిఎం చేస్తే ఇక్కడ 3 వర్క్స్, ఇక్కడ 2 వర్క్స్. మరి టోటల్ వర్క్ ఎంత? ఎల్సిఎం ఎంత అంటే అదే మనకి టోటల్ వర్క్. సో ఇది ఎల్సిఎం. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి 3 + 2 అంటే ఎన్ని వర్క్స్ చేయగలరు? 5 వర్క్స్ చేయగలరు. 90 డివైడెడ్ బై 5. సో ఎన్ని అవర్స్ పడుతుంది అంటే మనకి 18 అవర్స్ పడుతుంది. ఆప్షన్ సి మన ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. 2 pipes P and Q can fill a tank in 36 minutes 45 minutes. సో ఇది 36, ఇది 45. If both the pipes are opened together, the time taken to fill the tank is. ఇప్పుడు రెండు పైపులు సైమల్టేనియస్గా ఓపెన్ చేశాడు. ఇక్కడ 36, 45. ఎల్సిఎం తీస్తే ఇది 9 టేబుల్లో 4 టైమ్స్, 5 టైమ్స్. 4 × 5 20, 20 × 9 ఎంత? 180. సో 180 మన ఎల్సిఎం అనమాట. టోటల్ వర్క్ ఎంత అవుతుంది? ఎల్సిఎంఏ కాబట్టి ఇది 180 వర్క్స్. సో ఇక్కడ ఎన్ని వర్క్స్ అవుతాయి మనకి? ఇక్కడ ఎన్ని వర్క్స్ అవుతాయి? సో ఇక్కడ మనకి 5 వర్క్స్ పర్ డే, ఇక్కడ మనకి 4 వర్క్స్ పర్ డే. ఇద్దరు కలిసి ఎన్ని చేయగలరు? 9 వర్క్స్. సో 180 డివైడెడ్ బై 9 అంటే 20. ఇక్కడ మనకి ప్రాబ్లంలో ఏం చెప్పారు? మినిట్స్లో ఇచ్చారు. సో ఇది కూడా మనకి మినిట్స్ అవుతుంది. సో 20 మినిట్స్ మన ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 3. 2 pipes X, Y can fill a tank in 14 hours, 21 hours respectively. Both the pipes are opened simultaneously to fill the tank. In how many hours will the empty tank be filled? ఇద్దరు కలిసి ఎన్ని గంటల్లో ఫిల్ చేయగలరా అని అడుగుతున్నారు. ఇక్కడ రెండింటికి ఎల్సిఎం ఎంత అవుతుంది? 42, అది టోటల్ వర్క్. ఇక్కడ మనకి
3 వర్క్స్, ఇక్కడ మనకి 2 వర్క్స్. ఇద్దరు కలిసి ఎన్ని చేయగలరు? 5 వర్క్స్ చేయగలరు. 42/5 అంటే ఎంత అవుతుంది? 8 టేబుల్లో పోతుంది 40 టైమ్స్, బ్యాలెన్స్ ఎంత? 2 కదా. సో 8 2/5 అవర్స్ అవుతుంది. సో ఆప్షన్ ఏ మన ఆన్సర్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 4. ఏ పైప్ కెన్ ఫిల్ ఎన్ ఎంప్టీ ట్యాంక్ ఇన్ 5 minutes. సో ఏ పైపు, ఇప్పుడు 2 పైపులు ఇచ్చారు మనకి. సో ఇది ఏ, ఇది బి అనుకుందాం. సో ఒకటేమో 5 minutesలో ఫిల్ చేస్తుంది, ఇంకొకటేమో 6 minutesలో ఫిల్ చేస్తుంది. రెండు ఎట్ ఎ టైం ఓపెన్ చేస్తే ఎంత టైం పడుతుంది? ఇది వీడు అడుగుతుంది అనమాట. సో రెండింటికి ఎల్సిఎం ఎంత? 30. సో 30 టోటల్ వర్క్ అనుకుందాం. సో ఇక్కడ 6 వర్క్స్, ఇక్కడ ఎంత అవుతుంది? 5 వర్క్స్ అవుతుంది. అప్పుడే కదా టోటల్ వర్క్ 30 కంప్లీట్ చేయగలరు. ఇప్పుడు ఇద్దరు కలిసి మనకి 11 వర్క్స్ కంప్లీట్ చేయగలరు. కాకపోతే ఇక్కడ ఏమి ఇచ్చాడంటే మనకి 2 ఫిల్ చేయట్లేదు, ఇది మనకి ఎంటీ చేస్తుంది అన్నాడు, అంటే మైనస్ అవుతుంది. సో ఇది మైనస్ అయితే మనకు టోటల్ 30 వర్క్లో ఇది ఎంత అవుతుంది? -5 వర్క్స్ అవుతుంది. అంటే ఇద్దరు కలిసి చేస్తే ఎన్ని వర్క్స్ చేయగలరు? వీడేమో 6 వర్క్స్, ఇక్కడ వీడేమో -5 వర్క్స్. అంటే ఇద్దరు కలిసి చేస్తే ఒక వర్కే చేయగలరు. మరి టోటల్ వర్క్స్ ఎంత? 30 డివైడెడ్ బై 1 అంటే ఎంత టైం పడుతుంది మనకి? 30 minutes పడుతుంది. ఎందుకంటే ఇక్కడ కూడా మనకి ఇది మినిట్స్లోనే ఇచ్చారు కాబట్టి మనకి టైం కూడా ఇక్కడ మినిట్స్లోనే వస్తుంది. సో 30 minutes మన ఆన్సర్ ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 5. An inlet pipe can fill a water storage in 11 hours and an outlet pipe can empty the completely filled tank in 15 hours. ఇప్పుడు మనకి ఇన్లెట్ పైప్ ఐ అనుకుందాం, అవుట్లెట్ పైప్ అంటే ఓ అనుకుందాం. సో ఇది మనకి ఫిల్ చేయగలదు ఎంత? 11 అవర్స్లో. ఇది ఎంటీ చేస్తుంది ఎన్ని అవర్స్లో? మనకి 15 అవర్స్లో. ఇప్పుడు రెండింటికి ఎల్సిఎం ఎంత అవుతుంది? మనకి కామన్గా ఏమీ లేవు కాబట్టి 11 × 15 ఎంత? 165. అది టోటల్ వర్క్ అవుతుంది. ఇక్కడ 15 వర్క్స్, ఇక్కడ 11 వర్క్స్. సో ఇది ఎంటీ చేస్తుంది. ఇది ఎంటీ చేస్తుందంటే మనకేమవుతుంది? ఇది నెగిటివ్ అవుతుంది. సో ఇద్దరు కలిసి రెండు ఎట్ టైం ఓపెన్ అయితే ఏమవుతుంది? 15 వర్క్ మైనస్ 11 వర్క్ ఎంత వర్క్స్ అవుతుంది? 4 వర్క్సే అవుతుంది. సో టోటల్ వర్క్ ఏమో 165. పర్ డే వీళ్ళు ఇక్కడ పర్ అవర్కి 4 వర్క్సే చేయగలరు. అంటే ఎన్ని అవర్స్ పడుతుంది? 165 డివైడెడ్ బై 4. ఎన్ని టైమ్స్ పోతుంది? 41 టైమ్స్ పోతుంది. బ్యాలెన్స్ ఎంత? 1. సో 41 1/4 ఇది మన ఆన్సర్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 6. ఏ ట్యాప్ కెన్ ఫిల్ ఎ సిస్టమ్ ఇన్ 10 minutes. అందర్ ట్యాప్ కెన్ ఎంటీ ఇన్ 12 minutes. సో ఇప్పుడు ఫిల్ కాబట్టి ఎఫ్ అనుకుందాం, ఎంటీ కాబట్టి ఈ అనుకుందాం. ఇదేమో 10 minutesలో, ఇక్కడ ఇదేమో 12 minutesలో. ఇప్పుడు రెండింటికి ఎల్సిఎం. సో ఎల్సిఎం ఎంత అవుతుంది మనకి? 60. ఇక్కడ మనకి 5 వర్క్స్, ఇక్కడ మనకి 6 వర్క్స్. ఇది ఎంటీ చేస్తుంది కాబట్టి నెగిటివ్ అవుతుంది. 6 - 5 ఎంత? 1. సో 60 డివైడెడ్ బై 1. సో ఇది మనకి మినిట్స్లో ఇచ్చారు. 60 డివైడెడ్ బై 1 అంటే మనకి 60 minutes. 60 minutes అంటే ఎంత? 1 hour. సో 1 hour మనకు పడుతుంది. ఆప్షన్ డి మన ఆన్సర్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 7. 2 pipes కెన్ ఫిల్ ఎ ట్యాంక్ ఇన్ 12 hours అండ్ 18 hours. సో ఏ, ఇది బి. సో ఇదేమో 12 hours, ఇదేమో 18 hours. నెక్స్ట్ వైల్ థర్డ్ పైప్ కెన్ ఎంటీ ఇట్ ఇన్ 8 hours. సో ఇప్పుడు థర్డ్ పైపు, సో ఇది నెగిటివ్ పెట్టుకుందాం, ఎందుకంటే మీరు మర్చిపోతే ఎగ్జామ్ హాల్లో మనకు ఇబ్బంది అవుతుంది కాబట్టి చేసేటప్పుడు ఇక్కడ మైనస్ పెట్టుకోండి, ఎందుకంటే ఇది ఎంటీ చేస్తుంది. ఇదెంత? 8 వర్క్స్. ఇప్పుడు మనం ఎల్సిఎం తీసుకోవాలి. ఇది 12, ఇది 18, ఇది 8. ఇప్పుడు మనకి కామన్గా ఏం పోతుంది? సో 2 టేబుల్లో ఇది 6 times, ఇది 9 times, ఇది 4 times. ఇక్కడ మనం మళ్ళీ 2 టేబుల్లో ఇది 3 times, ఇది 9 అలాగే ఉంటుంది, ఇది 2 times. 3 టేబుల్లో 3 1s are. ఇక్కడ ఎంత మనకి? 3s are. ఇక కామన్గా ఏమీ లేదు. సో 3 ఏమో 2 times వచ్చింది అంటే 9. ఇక్కడ 2 ఏమో ఎన్ని టైమ్స్ వచ్చింది? మనకి 3 times వచ్చింది అంటే 8. సో 9 × 8 ఎంత? 72. ఇది మన ఎల్సిఎం అవుతుంది. ఇది టోటల్ వర్క్ అనమాట. హౌ లాంగ్ ఇట్ విల్ టేక్ టు ఫిల్ అన్ ఎంప్టీ ట్యాంక్ అన్నాడు. సో ఇది ఎన్ని టైమ్స్? ఇది 6 వర్క్స్, ఇక్కడ ఇది 4 వర్క్స్, ఇక్కడ ఇది 9 వర్క్స్. 9 వర్క్స్ ఏంటి? నెగిటివ్. సో మైనస్. సో 6 + 4 ఎంత? 10. 10 - 9 ఎంత? ఇక్కడ మనకి 1 వర్క్ అవుతుంది. ఇప్పుడు 72 డివైడెడ్ బై 1 అంటే ఎంత అవుతుంది? 72 అవుతుంది. ఆప్షన్ డి మన ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 8. పైప్ ఏ అండ్ బి కెన్ ఫిల్ ఎ ట్యాంక్ ఇన్ 6 hours అండ్ 8 hours. సో ఏ, ఇది బి, ఇది 6 hours, ఇది 8 hours. బోత్ ద పైప్ ఓపెన్ టుగెదర్ ఫర్ 3 hours. ఆఫ్టర్ దట్ పైప్ ఏ ఈజ్ క్లోజ్డ్ అండ్ బి కంటిన్యూస్ టు ఫిల్ ద ట్యాంక్. ఇన్ హౌ మెనీ అవర్స్ విల్ ద ట్యాంక్ బి ఫిల్డ్? ఇప్పుడు రెండింటికి మనకి ఎల్సిఎం ఎంత అవుతుంది?
24. ఇప్పుడు 24 వర్క్స్ మనకి టోటల్ వర్క్ అంటే ఇక్కడ మనకి 4 వర్క్స్, ఇక్కడ మనకి 3 వర్క్స్. ఇప్పుడు 2 పైపులు ఓపెన్ చేశాడంట ఎప్పుడు 3 అవర్స్కి. సో 3 ఇక్కడ 2 కలిపి ఓపెన్ చేశాడంటే 4 + 3 ఎంత 7 వర్క్స్, అంటే మనకి 21 వర్క్స్ కంప్లీట్ చేసినట్టు. ఆఫ్టర్ దట్ పైప్ ఏ ఈజ్ క్లోజ్డ్ అండ్ బి కంటిన్యూస్ టు ఫిల్ ద ట్యాంక్. అంటే మనకి పైప్ ఏ క్లోజ్ చేస్తాడు, ఇక బి ఉంది. సో బి ఎంత 3 వర్క్స్, ఇక్కడ టోటల్ 24 వర్క్స్. 24లో మనకి 21 వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి, రిమైనింగ్ 3 వర్క్స్. సో ఇక్కడ బి కంప్లీట్ చేయాలి దీన్ని. సో 3/3 అంటే మనకి ఎంత టైం పడుతుంది, ఇక్కడ 1 పడుతుంది. ఇప్పుడు మనల్ని ఏం అడుగుతున్నాడు, ఇన్ హౌ మెనీ అవర్స్ విల్ ద ట్యాంక్ బీ ఫిల్డ్. ఇక్కడ ఇద్దరు కలిసి 3 అవర్స్ వర్క్ చేశారు, ఇక్కడ ఓన్లీ బి మాత్రమే ఎన్ని అవర్స్ వర్క్ చేశాడు 1 అవర్. సో టోటల్ ఎంత అవుతుంది మనకి 4 అవర్స్లో కంప్లీట్ అయిపోయింది. ఆప్షన్ బి మన ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 9. ఏ ట్యాంక్ ఈజ్ ఫిల్డ్ ఇన్ 45 minutes బై 2 pipes ఏ అండ్ బి. సో ఏ ప్లస్ బి రెండు కలిసి మనకి 45 minutesలో ఫిల్ చేస్తారనమాట. అలాగే ఇప్పుడు ఏమంటున్నాడు, పైప్ బి ఫిల్స్ ద ట్యాంక్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ ఏ. సో ఇప్పుడు పైప్ బి, పైప్ ఏ. ఇప్పుడు పైప్ బి మనకి ఏం చేస్తాడంటే ట్వైస్ యాజ్ ఫాస్ట్, అంటే ఇక్కడ మనకి 2 చేస్తే ఇక్కడ మనకి 1 చేయగలడు. అంటే ఇవి వర్క్స్, ఇక్కడ 2 వర్క్స్ చేస్తే ఇక్కడ 1 వర్క్ చేయగలడు. హౌ మచ్ టైమ్ విల్ పైప్ ఏ అలోన్ టేక్ టు ఫిల్ ద ట్యాంక్. ఇప్పుడు పైప్ ఏ మాత్రమే మనకి ఎంత టైంలో కంప్లీట్ చేయగలడు ఒక్కడే అడుగుతున్నారు. ఇక్కడ వీళ్ళు 2 వర్క్స్, ఇక్కడ 1 వర్క్ తీసుకోగలడు, ఎందుకంటే మనకు అదే ఇచ్చారు కదా. ఇప్పుడు ట్వైస్ యాజ్ ఫాస్ట్ అంటే ఇక్కడ ఒక వర్క్ చేసే టయానికి ఇక్కడ వీళ్ళు 2 వర్క్స్ చేయగలరు. ఇప్పుడు 45 ఇది మనకి ఇద్దరికి కలిపి, ఇక్కడ వీళ్ళిద్దరు కలిపి ఎంత వర్క్స్ చేయగలరు 3 వర్క్స్ చేయగలరు. సో ఇంటూ 3 ఎంత మనకి 135 వర్క్స్. సో ఇదంతా టోటల్ వర్క్ అవుతుంది మనకి. సో 135 డివైడెడ్ బై ఇక్కడ మనకి ఏ అడిగారు, ఏ ఒక్కడే ఎంత చేయగలడు 1 వర్కే చేయగలడు, అంటే ఎంత టైం పడుతుంది 135. సో ఇక్కడ మనకు ఆప్షన్ ఏ అనమాట. క్వశ్చన్ నెంబర్ 10. పైప్ ఎక్స్ కెన్ ఫిల్ ఎ ట్యాంక్ ఇన్ 60 hours వైల్ పైప్ వై కెన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ 72 hours. బోత్ ద పైప్స్ ఆర్ ఓపెన్డ్ టుగెదర్ ఫర్ 20 hours. హౌ మచ్ ఆఫ్ ది ట్యాంక్ ఈస్ లెఫ్ట్ ఎంప్టీ. ఇప్పుడు ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత అవుతుంది మనకి, ఇప్పుడు 60 ఇది 72, 12 టేబుల్లో ఇది 5 times, ఇది 6 times. ఇక్కడ రెండింటికి కామన్గా ఏమి లేవు. 5 × 6 30, 30 × 12 ఎంత 360. సో ఇది మనకి ఎల్సిఎం. సో ఎల్సిఎం ఈక్వల్ టు టోటల్ వర్క్ ఇదంతా మనకి 360 టోటల్ వర్క్. ఇక్కడ మనకి 6 వర్క్స్, ఇక్కడ మనకి 5 వర్క్స్. ఇప్పుడు ఇద్దరు కలిసి ఎన్ని వర్క్స్ చేయగలరు 11 వర్క్స్ చేయగలరు. సో ఇప్పుడు 11 ఇంటూ మనకి ఎన్ని అవర్స్ అన్నాడు 20 hours. సో ఎంత వర్క్స్ చేస్తారు 220 వర్క్స్ చేస్తారు. రిమైనింగ్ ఎంత మిగిలింది మనకి 140 వర్క్స్ మిగిలింది. ఇప్పుడు మనల్ని ఏం అడుగుతున్నాడు, హౌ మచ్ ఆఫ్ ది ట్యాంక్ ఈస్ లెఫ్ట్ ఎంప్టీ. ఎంత మిగిలింది మనకి 140 మిగిలింది అవుట్ ఆఫ్ 360. ఇక్కడ 0 0 క్యాన్సిల్. 2 టేబుల్లో ఇది 7 times, ఇది ఎన్ని టైమ్స్ మనకి 18 times, అంటే ఎంత మిగిలినట్టు మనకి 7/18. ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 11. వన్ పైప్ కెన్ ఫిల్ ఎ ట్యాంక్ 6 times ఫాస్టర్ దెన్ ది అనదర్ పైప్. ఇప్పుడు ఏ ఇది బి అనుకుందాం. ఇక్కడ మనకి 6 times ఫాస్ట్ అన్నాడు. ఇఫ్ బోత్ ద పైప్స్ ఆర్ ఓపెన్ టుగెదర్ దే కెన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ 40 minutes. ఇప్పుడు ఏ ప్లస్ బి, సో 40 minutesలో వీళ్ళు ఫిల్ చేస్తారని చెప్పారు. ఇక్కడ మనకి వర్క్స్ తీసుకుందాం. ఇక్కడ మనకి మినిట్స్లో ఇచ్చారు కదా, ఇక్కడ వర్క్స్ తీసుకోవాలి. ఇక్కడ ఎందుకు తీసుకుంటున్నాం, ఒక పైప్ అనేది 6 times ఫాస్టర్ దెన్ అనదర్ పైప్ అన్నాడు. సో మీరు ఏది తీసుకున్నా ఓకే, ఇక్కడ వాడికి మనకి స్పెసిఫిక్గా ఏం చెప్పలేదు కాబట్టి ఒకటి 6 ఒకటి 1 అనుకోండి. ఇది 1 వర్క్ చేస్తే ఇది 6 వర్క్స్ చేస్తుంది అనుకోండి, మీరు రివర్స్ చేసినా కానీ ఏం కాదు. కానీ ఇక్కడ వాడు మనల్ని ఏం అడిగాడు, దెన్ ఇన్ హౌ మెనీ మినిట్స్ విల్ ద స్లోవర్ పైప్ ఏబుల్ టు ఫిల్ ద ట్యాంక్. ఇప్పుడు ఇద్దరు కలిసి ఎన్ని వర్క్స్ చేయగలరు 6 1, సో 7 వర్క్స్ చేయగలరు. 7 × 40 టోటల్ వర్క్స్ ఎంత 280 వర్క్స్. సో ఇది టోటల్ వర్క్ అనమాట. ఇప్పుడు స్లోవర్ పైపు 1 వర్కే చేయగలడు, అంటే టోటల్ వర్క్ డివైడెడ్ బై వర్క్ డన్ బై స్లోవర్ పైపు ఎంత మనకి 280. సో ఆప్షన్ డి మన ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 12. ఫిల్ పైప్ పి ఈస్ 21 times ఫాస్టర్ దెన్ ఫిల్ పైప్ క్యూ. ఇక్కడ ఫిల్ పైప్ అన్నాడు. సో ఫిల్ పైప్ అంటే ఇవి ఓన్లీ ఫిల్ చేస్తాయి అని అర్థం అనమాట. ఇప్పుడు పి ఇది క్యూ. సో పి ఈస్ 21 times ఫాస్టర్ దెన్ క్యూ అన్నాడు. ఇప్పుడు మరి ఇక్కడ క్యూ 1 వర్క్ చేసినప్పుడు ఇక్కడ 21 వర్క్స్ చేస్తారు. అలాగే క్యూ కెన్ ఫిల్ ఎ సిస్టన్ ఇన్ 110 minutes అన్నాడు. సో ఇక్కడ 110 minutes పట్టిద్ది, అంటే టోటల్ వర్క్ ఎంత 110. ఫైండ్ ద టైమ్ టేకెన్ బై ద ఫిల్ సిస్టన్ వెన్ బోత్ ద పైప్స్ ఆర్ ఓపెన్ టుగెదర్. సో 2 పైపులు ఎట్ ఎ టైం ఓపెన్ అయితే
మనకి ఎంత టైం పడుతుంది అని అన్నాడు. సో ఇక్కడ మనకి ఓన్లీ క్యూకే మనకి 110 minutes పడుతుంది. సో ఇక్కడ మనకి సేమ్ రావాలి కదా టోటల్ వరకు. ఇక్కడ క్యూకి ఎంత పడుతుందో మనకి పీ కూడా అంతే పడాలి. సో ఇక్కడ ఎంత అవుతుంది మనకి ఇంటూ 5 చేస్తేనే మనకి ఇక్కడ మనకి ప్రాబ్లంలో ఏమి ఇచ్చారు పీ క్యూ. సో ఇక్కడ 1 అయితే మనకి ఇక్కడ 21 అవ్వదు. ఎందుకు అవ్వదంటే ఇక్కడ 21 times ఫాస్టర్ దెన్ అన్నాడు. అంటే 21 times ఎక్కువ అన్నాడు. అంటే ఇక్కడ 1 ఉంటే ఇక్కడ మనకి +21 ఉండాలి. దేని మీద ఈ 1 + 21 అంటే ఇక్కడ ఎంత అవ్వాలి 22 అవుతేనే మనకి +21కి కరెక్ట్గా వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే మనకి 22. అప్పుడు ఎన్ని టైమ్స్ ఇక్కడ మనకి 5 minutes పడుతుంది. సో ఆప్షన్ ఏ మన ఆన్సర్ అనమాట. సో ఇది చూసుకోండి, ఇక్కడ మీకు గ్రామర్ రిలేటెడ్ టైప్లో అడిగాడు. క్వశ్చన్ నెంబర్ 13. ఏ పైప్ కెన్ ఫిల్ అన్ ఓవర్ హెడ్ ట్యాంక్ ఇన్ 12 hours. సో ఇప్పుడు మనకి ఒక ట్యాంక్ని ఫిల్ చేయడానికి 12 hours పడుతుంది అన్నాడు. బట్ డ్యూ టు ఎ లీక్ ఎట్ ద బాటమ్ ఇట్ ఈస్ ఫిల్డ్ ఇన్ 18 hours. సో ఇప్పుడు లీక్ ఉంది అంటే మనకి 2 అవుతాయి, ఒకటి లీక్ పైపు, ఇంకొకటి ఫిల్ చేసే పైపు. సో లీక్ చేసే పైపు నేనేమనుకున్నాను బి అనుకున్నాను. -B ఎందుకు రాశాను, లీక్ చేసే పైపు ఇప్పుడు ఏమవుతుంది మనకి ఎంటీ చేస్తుంది కాబట్టి అది నెగిటివ్లో ఉంటుంది. A-B ఇదంతా మనకి 18 hours పడుతుంది. ఇప్పుడు రెండింటికి LCM తీసుకోవాలి, అప్పుడు టోటల్ వర్క్ వస్తుంది ఎంత మనకి 72. ఇక్కడ మనకి 6 works. సో ఇప్పుడు ఈ రెండింటికి కలిపితే మనకి 4 works అవుతుంది. ఇప్పుడు మనల్ని ఏమడిగాడు, ఏ మాత్రమే మనకి 6 works చేస్తే మరి బి ఎంత అవుతుంది. సో -2 works కదా, ఎందుకంటే ఇది ఎంటీ చేస్తుంది. ఇప్పుడు మనల్ని ఏమడిగాడు, ఇప్పుడు లీక్ చేస్తుంది కదా, అది ఎన్ని అవర్స్లో ఫుల్ ట్యాంక్ని ఎంటీ చేస్తుందని అడిగాడు. ఫుల్ ట్యాంక్ ఎంత 72, లీక్ చేసేది మనకి పర్ అవర్ ఎంత 2 works చేస్తుంది. సో డివైడెడ్ బై 2, సో 36 hours ఎంటీ చేస్తుంది. ఆప్షన్ డి మన ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 14. పైప్ ఏ కెన్ ఫిల్ ఎ సిస్టన్ ఇన్ 4 hours. పైప్ బి కెన్ ఫిల్ ఎ సిస్టన్ ఇన్ 5 hours. పైప్ సి కెన్ ఎంటీ. సో ఎంటీ అంటే నెగిటివ్ కదా, సో ఇది మైనస్లో పెట్టుకుందాం. ఇది ఎన్ని అవర్స్కి 3 hours. ఇఫ్ ఆల్ 3 pipes ఆర్ ఓపెన్ టుగెదర్. ఇప్పుడు ఆల్ 3 pipes ఓపెన్ టుగెదర్, ఇది ఏ ప్లస్ బి, ఇక్కడ నెగిటివ్ కాబట్టి -C అవుతుంది. 3 ఎట్ టైం ఓపెన్ చేశారు. ఇప్పుడు మనకి మూడింటికి కలిపి LCM ఎంత అవుతుంది, ఇక్కడ 4, 5, 3 మూడింటికి కామన్గా ఏమీ లేవు. సో LCM ఏమవుతుందంటే 4 × 5 × 3 అవుతుంది. 4 × 5 20, ఇలా చేసుకోండి. ఇక్కడ 20 × 3 ఎంత 60. సో ఇదేంటి LCM. మనకి టోటల్ వర్క్ ఎంత అవుతుంది అప్పుడు మనకి 60 అవుతుంది. కానీ ఇక్కడ వీళ్ళు 4 works, ఇక్కడ 5 works, అంటే టోటల్ ఎంత 9. 9 - 3 ఎన్ని వర్క్స్ చేయగలరు, 6 works చేయగలరు. సో ఇది అవర్స్ కదా, సారీ. సో ఇక్కడ టోటల్ అవర్స్ ఎంత మనకి ఇక్కడ 60 hours, ఇది టోటల్ వర్క్స్. సో ఇప్పుడు వీళ్ళు ఇక్కడ 15 works చేస్తారు, ఇక్కడ మనకి 12 works చేస్తారు, ఇక్కడ మనకి -20 works చేస్తారు. మరి ఇప్పుడు ముగ్గురు కలిసి ఎట్ ఎ టైం ఎన్ని వర్క్స్ చేయగలరు. 15 + 12 27, 27 - 20. సో ఇక్కడ ఎన్ని వర్క్స్ చేస్తారు, 7 works చేస్తారు. ఇప్పుడు వాడు మనల్ని ఏమడుగుతున్నాడు, ఇక్కడ ఇన్ మినిట్స్లో చెప్పమంటున్నాడు. ఎంత టైం పట్టిద్ది వర్క్ మొత్తం కంప్లీట్ చేయడానికి. టోటల్ వర్క్ ఎంత 60 hours. సో 60 డివైడెడ్ బై 7, ఇదెంత అవర్స్ కదా. సో ఇంటూ ఏం చేయాలంటే 60 చేయాలి. సో 1 hour = 60 minutes కదా. సో దీన్ని నేను మినిట్స్లోకి మారుస్తున్నాను. ఇదేమవుతుంది 3600 డివైడెడ్ బై 7. సో ఇది మనకి ఏ టేబుల్లో పోతుంది, 5 టేబుల్లో పోతుందా, 35. బ్యాలెన్స్ 10 అంటే 1 time, బ్యాలెన్స్ 30. సో మనకి ఎన్ని టైమ్స్ పోతుంది 4 times, అప్పుడు 28 కదా. సో అప్రాక్సిమేట్లీ మనకి 514 ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 15. పైప్ X కెన్ ఫిల్ ఎ ట్యాంక్ ఇన్ 9 hours. పైప్ Y కెన్ ఫిల్ ఇట్ ఇన్ 21 hours. ఇఫ్ దే ఆర్ ఓపెన్డ్ ఆన్ ఆల్టర్నేటివ్ అవర్స్ అండ్ పైప్ X ఈస్ ఓపెన్డ్ ఫస్ట్. సో ఫస్ట్ X ఓపెన్ చేస్తారు, తర్వాత Y. సో ఇలా ఒకరి తర్వాత ఒకళ్ళు వర్క్ చేస్తారు, ఇలా ఓపెన్ చేస్తారు పైప్స్ అని చెప్పారనమాట. ఇప్పుడు వీటి రెండింటికి LCM తీసుకోవాలి. 9కి 21కి LCM తీసుకుంటే 3 టేబుల్లో ఇది 3 times, ఇది 7 times, ఇంకా కామన్గా ఏమీ లేవు. ఇప్పుడు ఏమవుతుంది మనకి 3 × 7 21, 21 × 3 ఎంత అవుతుంది మనకి 63 LCM అవుతుంది. సో టోటల్ వర్క్ ఎంత మనకి 63. ఇప్పుడు ఫస్ట్ మనకి X వర్క్స్ చేస్తాడు. సో X పర్ డే ఎన్ని వర్క్స్ చేయగలరు, 7 works. Y 3 works చేయగలరు. ఇప్పుడు ఫస్ట్ మనకి Xతో స్టార్ట్ అవుతారు, నెక్స్ట్ Y. సో ఇప్పుడు వీళ్ళిద్దరితో కలిపితే 10 కదా. ఇక్కడ 10 × 6 ఎంత అవుతుంది మనకి 60 works అవుతుంది.
ఇక్కడ రిమైనింగ్ ఎంత మనకి 3. ఇప్పుడు ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ రిమైనింగ్ 3 వర్క్స్ ఎవరు చేస్తారు? మనకి ఎక్సే చేస్తారు. అంటే ఎక్స్ టోటల్ వర్క్ ఎంత? 7 వర్క్స్. కానీ మనకి ఇక్కడ 3 వర్క్సే ఉంది. సో ఇక్కడ టోటల్ మనకి ఏమవుతుంది? ఇక్కడ 6 డేస్. ఇక్కడ 6 డేస్ ఎవరికి? ఇద్దరికి కలుపుకుంటే 6 డేస్. మరి ఇక్కడ వీళ్ళు 6 డేస్ వర్క్ చేయాలి, ఇక్కడ వీళ్ళు 6 డేస్ వర్క్ చేయాలి. ఆల్టర్నేటివ్ డేస్లో ఇద్దరు కలిసి వర్క్ చేస్తున్నారంటే ఇక్కడ ఆల్టర్నేటివ్ డేస్ అని చెప్పాడు కాబట్టి ఇక్కడ వీళ్ళు 6 డేస్ వీళ్ళు 6 డేస్ అవుతుంది. టోటల్ 12 డేస్. సో 12 డేస్ వర్క్ చేసిన తర్వాత ఇక్కడ రిమైనింగ్ ఎంత ఉంది మనకి? 3 ఉంది ఇక్కడ. సో 3 డివైడెడ్ బై 7 డేస్ అవుతుంది. సో ఇది మన ఆన్సర్ ఆప్షన్ బి అనమాట. క్వశ్చన్ నెంబర్ 16. 1 పైప్ కెన్ ఫిల్ ఎ ట్యాంక్ 4 times యాజ్ ఫాస్ట్ యాజ్ అనదర్ పైప్. సో ఇప్పుడు మనకి ఇదొక పైప్ ఏ బి అనుకుందాం. సో ఒకటి 4 times ఫాస్ట్గా ఫిల్ చేస్తుందంటే ఇప్పుడు ఒక వర్క్ చేస్తే ఇంకొకటి ఏం చేస్తుంది? 4 వర్క్ చేస్తుంది. ఇఫ్ టుగెదర్ 2 pipes కెన్ ఫిల్ ఎ ట్యాంక్ ఇన్ 48 minutes. సో టుగెదర్ అంటే ఏ ప్లస్ బి 48 minutesలో చేస్తుంది అనమాట. ద స్లోవర్ పైప్ అలోన్ విల్ బీ ఏబుల్ టు ఫిల్ ద ట్యాంక్ ఇన్ హౌ మెనీ మినిట్స్. సో ఇప్పుడు ఇది 4 వర్క్స్ చేస్తే ఇది 1 వర్క్ చేస్తుంది. ఇప్పుడు మనకి రెండు కలిపి ఎంత? 48 minutes. అంటే టోటల్ వర్క్ ఎంత? 48 ఇంటూ ఇక్కడ ఏ ఏమో 4 వర్క్స్, బి ఏమో 1 వర్క్. ఏ ప్లస్ బి ఎంత? 5 వర్క్స్ చేస్తారు. సో ఇంటూ 5 అవుతుంది. సో టోటల్ ఎంత అవుతుంది? 240. ఇందులో స్లోవర్ పైపు ఎంత టైంలో ఫిల్ చేస్తుంది ట్యాంక్ని? టోటల్ వర్క్ ఏమో మనకి 240 minutes. సో 240 డివైడెడ్ బై 1 అంటే మనకి 240 minutes పడుతుంది. సో ఆప్షన్ సి మన ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 17. 2 pipes ఏ అండ్ బి కెన్ ఫిల్ ఎ ట్యాంక్ ఇన్ 1/3 hours అండ్ 2 hours. ఇప్పుడు మనకి ఇలా అవర్స్లోకి డైరెక్ట్గా తీసుకొని ప్రాబ్లం చేసేదానికి బదులు మినిట్స్లో తీసుకొని అవసరమైతే మనం తర్వాత మళ్ళీ అవర్స్లోకి మార్చుకుందాం. ఇప్పుడు మినిట్స్ అంటే 1/3 అంటే ఎంత అవుతుంది మనకి? సో 3 × 1 3 + 1 ఎంత? 4/3 అవుతుందా? సో 4/3 × 60 అంటే మనకి 80 minutes. అలాగే 2 hours అంటే 2 × 60 120 minutes. సో ఇదేమో మనకి 80 minutes, ఇది 120 minutes. రెండు పైపులు ఎట్ ఎ టైం ఓపెన్ చేశారనమాట. అంటే ఏ ప్లస్ బి. ఇప్పుడు ఎంత తక్కువ టైంలో ఇది టోటల్ ట్యాంక్ని ఎంటీ చేస్తుందని అడుగుతారు. సో ఇక్కడ మనకి ఈ 2 ట్యాంకులు ఓపెన్ చేసినప్పుడు ఇప్పుడు ఎంటీ ట్యాంక్ని ఫిల్ చేయడానికి ఎంత టైం పడుతుందని అడిగింది. ఇప్పుడు 80 ఇక్కడ 120 మనకి ఎల్సిఎం ఎంత అవుతుంది అంటే 240. ఇక్కడ 3 వర్క్స్, ఇక్కడ 2 వర్క్స్. సో టోటల్ కలిపి 5 వర్క్స్ చేయగలరు. ఇక్కడ మనకి టోటల్ వర్క్ ఎంత? 240. ఈ 240 వర్క్స్ని 5 వర్క్స్తో చేస్తే ఎంత టైం పడుతుంది? సో 48 minutes పడుతుంది. ఎందుకంటే ఇక్కడ అన్ని మినిట్స్లోనే తీసుకుందాం కదా, మనకు మినిట్స్లోనే సరిపోయింది. ఒకవేళ 1 hour కంటే ఎక్కువ ఇస్తే మనం ఇలా అవర్స్లోకి మార్చుకొని చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మనకి అవర్స్లో మార్చుకోవాల్సిన అవసరం లేదు, మినిట్స్లోకి చేసుకుంటే ఈజీ ఉంటుంది క్యాల్కులేషన్కి. క్వశ్చన్ నెంబర్ 18. ఎ ట్యాంక్ కెన్ బి ఫిల్డ్ బై పైప్ ఏ ఇన్ 4 hours, పైప్ బి ఇన్ 6 hours. at 8 AM పైప్ ఏ వాస్ ఓపెన్. సో 8 AMకి మనకి పైప్ ఏ ఓపెన్ చేశారు. నెక్స్ట్ 9 AMకి పైప్ బి ఓపెన్ చేశారు. ఇప్పుడు ట్యాంక్ ఫుల్గా ఎప్పుడు అవుతుంది అని అడిగారు. ఇప్పుడు రెండింటికి మనకి ఎల్సిఎం తీసుకుంటే ఎంత అవుతుంది? 12. సో ఇక్కడ 3 వర్క్స్, ఇక్కడ 2 వర్క్స్. సో ఇప్పుడు ఫస్ట్ మనకి ఏ పైప్ ఓపెన్ చేశారు? పైప్ ఏ ఓపెన్ చేశారు. ఇక్కడ టోటల్ వర్క్ ఎంత మనకి? 12 వర్క్స్. సో ఫస్ట్ మనకి పైప్ ఏ ఓపెన్ చేశారు. ఆ 1 hourలో పైప్ ఏ ఎంత చేసి ఉంటారు? 3 వర్క్స్ చేసి ఉంటారు. నెక్స్ట్ మనకి పైప్ బి ఓపెన్ చేస్తారు. మరి పైప్ ఏ కూడా ఓపెన్లోనే ఉంటుందా? సో 2 నడుస్తుంది కదా. ఇక్కడ రిమైనింగ్ ఎంత మనకి? 9 వర్క్స్. సో ఈ 9 వర్క్స్ వీళ్ళు ఎవరు చేస్తారు? ఇద్దరు కలిసి చేస్తారు. సో డివైడెడ్ బై 5. ఇది ఎంత అవుతుంది మనకి? 1.8 hours అవుతుంది. సో ఇప్పుడు మనకి 1.8 hours అంటే ఇక్కడ ఆల్రెడీ 8 hours స్టార్ట్ చేశారు. 8 AMకి స్టార్ట్ చేశారు కదా. ఇక్కడ +1 అంటే మనకి 9 AM అవుతుంది. ఇక్కడ 9 AM + 1 hour అంటే మనకి 10 AM అవుతుంది. ఇక్కడ 0.8. సో 0.8 × 60 ఎంత అవుతుంది మనకి? 48 minutes. ఇక్కడ 1 hour, ఇక్కడ 1 hour. ఇక్కడ మనకి 8 మీద 1 hour అంటే సో 8 + 1 hour, ఇక్కడ మళ్ళీ ఒక 1 hour. సో టోటల్ ఎంత అవుతుంది మనకి? 10 AM, ఇక్కడ +48 minutes. సో ఆన్సర్ ఎంత అంటే ఇక్కడ 10:48 AM. ఆప్షన్ సి మన ఆన్సర్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 19.
పైప్ ఏ క్యాజువల్లీ ఫిల్స్ ఎ ట్యాంక్ ఇన్ 6 hours బట్ డ్యూ టు ఎ లీక్ అట్ ద బాటమ్ ఆఫ్ ద ట్యాంక్. నేను లీక్ని ఏమనుకుంటున్నాను, నెగిటివ్ కాబట్టి అది బి అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఇట్ టేక్స్ ఎక్స్ట్రా 2 hours టు ఫిల్ ద ట్యాంక్. ఇప్పుడు ఏ మైనస్ బి. సో ఇది ఎన్ని అవర్స్ పడుతుంది? ఎక్స్ట్రా 2 hours అంటే 6 + 2 8 hours పడుతుంది. ఇఫ్ ద ట్యాంక్ ఈస్ ఫుల్ దెన్ హౌ మచ్ టైమ్ విల్ ఇట్ గెట్ టు ఎంప్టీ డ్యూ టు ద లీక్. ఇప్పుడు ఒకవేళ ట్యాంక్ ఫుల్గా ఉంటే ఎంప్టీ చేయడానికి ఎంత పడుతుంది అన్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరికి ఎల్సిఎం ఎంత అవుతుంది మనకి? ఇక్కడ మనకి కామన్గా ఏమున్నాయి, ఇక్కడ 6 hours, ఇక్కడేమో 8 hours. సో ఇక్కడ మనకి ఎల్సిఎం తీసుకుందాం. ఎల్సిఎం తీసుకుంటే వర్క్స్ ఎంతో తెలిసింది. ఎల్సిఎం ఎంత మనకి ఇక్కడ? సో ఇక్కడ 12 కాదు, సో 24 ఎల్సిఎం అవుతుంది. 4 works, ఇక్కడ 3 works. ఏ మాత్రమే 4 works చేస్తే మరి బి ఎన్ని వర్క్స్ చేస్తాడు? సో బి ఎన్ని వర్క్స్ చేస్తాడంటే -1 work, ఎందుకంటే బి ఎంటీ చేస్తుంది కాబట్టి. ఇప్పుడు మనల్ని ఏమడిగాడు? ట్యాంక్ ఫుల్ కెపాసిటీ. సో టోటల్ వర్క్ ఎంత మనకి? 24. ఇప్పుడు ఎంటీ చేసేది, లీక్ చేసేది ఉంది కదా, ఈ ఫుల్ ట్యాంక్ని ఎంటీ చేయడానికి ఎంత టైం పడుతుంది? సో 24 ఇది. ఇక్కడ ఎంటీ చేసేది ఎంత? 1 work. సో డివైడెడ్ బై 1 అంటే 24 hours పడుతుంది అనమాట. ఆప్షన్ డి మన ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 20. 2 inlet pipes P1, P2 can fill a cistern in 20 hours, 30 hours respectively. They are opened at the same time. సో ఇప్పుడు P1, P2 రెండు సేమ్ టైం ఓపెన్ చేశారు. బట్ పైప్ P1 హ్యాస్ టు బి క్లోజ్డ్ 5 hours బిఫోర్ ద సిస్టమ్ వాస్ ఫుల్. సో ఇప్పుడు P1 అనేది 5 hours బిఫోర్ క్లోజ్ చేయాలి. ఇది వాడు చెప్పింది. ఇప్పుడు 2 pipes ఫిల్ చేయడానికి ఎంత టైం పడుతుంది అది వాడు అడుగుతుంది. ఇప్పుడు టోటల్ వర్క్ ఎంత అవుతుంది మనకి? ఎల్సిఎం. సో ఎల్సిఎం ఎంత మనకి? 60. ఇక్కడ 3 works, ఇక్కడ 2 works. సో ఇద్దరు కలిసి ఎన్ని వర్క్స్ చేస్తారు? 5 works చేస్తారు. ఇక్కడ మనకేం చెప్పారు? 5 hours బిఫోరే మనకి P1 క్లోజ్ చేస్తాడని చెప్పాడు. సో టోటల్ వర్క్ ఎంత మనకి? 60 వరకు. ఇక్కడ ఇద్దరు కలిసే వర్క్ చేస్తారు ప్రతిసారి, కానీ P1 ఒకటే మనకి 5 hours బిఫోరే మనకి కంప్లీట్ చేసి వెళ్ళిపోతాడు అనమాట. మరి అలాంటప్పుడు ఇప్పుడు P1 5 hours మనకి తక్కువ వర్క్ చేస్తున్నాడు. ఆ 5 hours వర్క్ చేసేది యాడ్ చేస్తే ఇద్దరికి సమానంగా చేయొచ్చా? P1 ఎన్ని 5 hours వర్క్ చేయట్లేదు. సో ఆ 5 hours ఇంటూ 3 works చేస్తాడు 1 hourకి. సో ఇప్పుడు టోటల్గా ఇది కూడా యాడ్ చేసామనుకోండి 75 works అవుతుంది. ఇప్పుడు ఈ 75 works P1, P2 ఇద్దరు కలిసి చేసినట్టేనా? నేను ఇప్పుడు ఈ వర్క్ చెయ్యనిది కలిపేశాను. సో ఇప్పుడు ఇద్దరికి కలిపి సెపరేట్ చేస్తాను. సో ఇప్పుడు ఇది ఇద్దరు కలిసే చేసినప్పుడు ఎంత అవుతుంది? ఇద్దరు కలిస్తే 5 works చేస్తారు. ఎంత టైం పడుతుంది మనకి? 15 hours పడుతుంది. సో ఆప్షన్ ఏ మన ఆన్సర్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 21. దేర్ ఆర్ 2 pipes యూస్డ్ టు ఫిల్ ఎ ట్యాంక్ వెన్ ఆపరేటెడ్ టుగెదర్. ఇప్పుడు మనకి రెండు పైపులు ఉన్నాయి, ఏ బి. రెండు ఆపరేట్ చేసినప్పుడు ఎట్ ఎ టైము అది 20 minutesలో కంప్లీట్ చేస్తుంది అన్నారు. సో 20 minutesలో ఆ ట్యాంక్ను ఫిల్ చేస్తుంది. ఇఫ్ 1 pipe కెన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ 2.5 times యాజ్ క్విక్లీ యాజ్ అనదర్. ఇప్పుడు ఏ పైపు బి పైపు అలా మనకేం చెప్పలేదు. సో మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ మనకి ఏ కనుక 1 work చేస్తే బి 2.5 తీసుకోండి. ఇక్కడ 1, ఇక్కడ 2.5 times కదా. సో ఇలా తీసుకునేదానికి బదులు దీన్ని ఇంటూ 2 చేస్తే ఇది 2, దీన్ని ఇంటూ 2 చేస్తే ఇది 5. సో 5 works 2 works కింద తీసుకోండి, దీన్ని తీసేసేయండి. ఇప్పుడు 2 works 5 works అంటే ఇద్దరు కలిసి ఎన్ని వర్క్స్ చేయొచ్చు? 7 works. ఇక్కడ 20 minutes. సో 20 minutesలో 7 works అంటే టోటల్ ఎంత? 140 works. సో 140 works అంటే మనకు టోటల్ వర్క్ అవుతుంది. దెన్ ద ఫాస్టర్ పైప్ అలోన్ కెన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ హౌ మచ్ టైం. ఇప్పుడు ఫాస్టర్ పైప్ అంటే ఏందవుతుంది మనకి? ఎక్కువ వర్క్స్ చేసేదే ఫాస్టర్గా కంప్లీట్ చేస్తుంది కదా. ఇప్పుడు మనకి పర్ అవర్ కనుక ఇక్కడ మినిట్స్లో ఇచ్చారు. సో పర్ మినిట్ 5 works చేసినప్పుడు మనకి ఇదే ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది. సో టోటల్ వర్క్ ఎంత? 140 డివైడెడ్ బై ఫాస్టర్ పైప్ ఎంత? 5 works. సో ఇది మనకి 2 times. బ్యాలెన్స్ ఎంత? 40 అంటే 8 times. సో 28 minutesలో కంప్లీట్ చేస్తుంది అనమాట. ఆప్షన్ డి మన ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 22. 2 pipes ఏ బి కెన్ ఫిల్ ఎ ట్యాంక్ ఇన్ 10 minutes, 20 minutes రెస్పెక్టివ్లీ. పైప్ సి కెన్ ఎంటీ ఎ ట్యాంక్ ఇన్ 30 minutes. సో ఇది ఎంటీ చేస్తుంది కాబట్టి మైనస్ పెట్టుకోండి. ఇప్పుడు మూడింటికి ఎల్సిఎం తీసుకుంటే ఎంత అవుతుంది? 60. అంటే ఇక్కడ 6 works, 3 works, ఇక్కడ మనకి 2 works. సో ఇది నెగిటివ్ అనమాట. మనకి ఇంకేం చెప్పాడు? ఆల్ 3 pipes ఆర్ ఓపెన్డ్ ఎట్ ద టైమ్ ఇన్ ద బిగినింగ్, హౌఎవర్ పైప్ సి ఈజ్ క్లోజ్డ్ 2 minutes బిఫోర్ ద ట్యాంక్ ఈస్ ఫిల్డ్. సో ఇప్పుడు టోటల్ వర్క్ మనకి 60. మనకి పైప్ సి ఏం చెప్పారు? ఒక 2 minutes బిఫోరే క్లోజ్ చేస్తున్నాను అన్నారు. ఇప్పుడు 2 minutes బిఫోర్ క్లోజ్ చేస్తే ఈ 2 minutesలో సి వర్క్స్ ఎంత చేయొచ్చు? 2 into 2.
ఇక్కడ 2నా -2 అంటే -4 వర్క్స్ చేయాలి. సో -4 వర్క్స్ చేస్తే ఇక్కడ మనకి 60 - 4 అంటే ఎంత 56 వర్క్ అవుతుంది. ఇదే ఒకవేళ ప్లస్ అయితే ఈ వర్క్స్ యాడ్ చేస్తాం, ఇది మైనస్ కాబట్టి ఇందులో నుంచి ఇది తీసేసాం అనమాట. ఇప్పుడు ముగ్గురు కలిసి ఎంత వర్క్స్ చేసినట్టు, ఇక్కడ 56 వర్క్స్ చేసినట్టు ఎన్ని డేసో మనం కనుక్కోవాలి. ఇక్కడ మినిట్స్ కదా, సో మినిట్స్ మనం కనుక్కోవాలి. 56 డివైడెడ్ బై 6 + 3 ఎంత 9, 9 - 2 ఎంత 7, అంటే మనకి ఎంత టైం పడుతుందంటే 8 మినిట్స్ పడుతుంది అనమాట. ఆప్షన్ సి మన ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 23. దేర్ ఆర్ 2 pipes టు ఫిల్ ఎ ట్యాంక్. నేను ఏ బి అనుకుంటున్నాను. టుగెదర్ దే కెన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ 15 minutes. సో ఏ ప్లస్ బి 15 minutesలో ట్యాంక్ని ఫిల్ చేసేస్తారనమాట. ఇఫ్ 1 pipe కెన్ ఫిల్ ఎ ట్యాంక్ ఇన్ 1.5 times యాజ్ ఫాస్ట్ యాజ్ అదర్. సో ఇప్పుడు ఇది 1 అనుకుంటే ఇది 1.5 అనుకుందాం. ఇక్కడ 0.5లో తీసుకునే దానికి బదులు ఇక్కడ 2 అయితే ఇక్కడ ఎంత అవుతుంది 3 అవుతుందా, ఎందుకంటే 2 times చేశాను. సో ఇది తీసేస్తాను, అంటే ఇక్కడ 2 వర్క్స్ చేస్తే ఇక్కడ 3 వర్క్స్ చేస్తారు. మరి ఇప్పుడు ఏ ప్లస్ బి కలిపి ఎన్ని వర్క్స్ చేసినట్టు 5 వర్క్స్. సో 5 వర్క్స్ 15 minutes, అంటే టోటల్ వర్క్ ఎంత అవుతుంది మనకి 75. ఫాస్టర్ పైప్ అలోన్ కెన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ హౌ మచ్ టైమ్ అని అడిగారు. ఇప్పుడు టోటల్ వర్క్ ఎంత మనకి 75. ఫాస్టర్ పైప్ ఏదవుతుంది మనకి ఎక్కువ వర్క్ చేస్తేనే ఫాస్ట్గా కంప్లీట్ చేయొచ్చు. సో ఫాస్టర్ పైప్ ఏ అవుతుందా ఇక్కడ డివైడెడ్ బై 3, అంటే ఎంత టైం పడుతుంది మనకి 25 minutes అనమాట. ఆప్షన్ బి మన ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 24. At a school building there is an overhead tank. To fill this tank 50 buckets of water are required. సో 50 బకెట్లు వాటర్ కావాలన్నమాట. Assume that the capacity of the bucket is reduced to 2/5 of the present. సో ఇప్పుడు స్టార్టింగ్లో మనకి ఎంత ఉంటే దానికి 2/5 అవుతుంది అన్నాడు. సో ఇప్పుడు ఇది స్టార్టింగ్ ఎంత మనకి కెపాసిటీ 1 అనుకుంటే ఇక్కడ తర్వాత కెపాసిటీ ఎంత అవుతుంది అన్నాడు 2/5 ఆఫ్ ది ప్రజెంట్ అన్నాడు. హౌ మెనీ బకెట్స్ ఆఫ్ వాటర్ ఆర్ రిక్వైర్డ్ టు ఫిల్ ద సేమ్ ట్యాంక్. సో ఇది 1 అనుకున్నాం, ఇక్కడ 2/5 అనుకుందాం. 1కి మనకి ఎంత టైం పడుతుంది, ఎంత కావాలి 50 బకెట్స్ కావాలి. ఇప్పుడు 2/5కి ఎన్ని బకెట్స్ కావాలి అని అడుగుతున్నారు ఫిల్ చేయడానికి. 50 డివైడెడ్ బై 2/5. సో ఇది ఎన్ని టైమ్స్ పోతుంది 25. ఈ 5 పైకి పోతే ఏమవుతుంది 25 × 5 అంటే ఎంత 125 బకెట్స్ అవసరం అవుతుంది. ఆప్షన్ సి మన ఆన్సర్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 25. 2 pipes ఏ బి కెన్ ఫిల్ ఎ ట్యాంక్ ఇన్ 48 minutes, 66 minutes రెస్పెక్టివ్లీ. ఇఫ్ బోత్ పైప్స్ ఆర్ ఓపెన్డ్ సైమల్టేనియస్లీ, అంటే ఏ ప్లస్ బి, దెన్ ఆఫ్టర్ హౌ మెనీ మినిట్స్ షుడ్ పైప్ బి బీ క్లోజ్డ్ సో దట్ ట్యాంక్ గెట్స్ ఫిల్డ్ ఇన్ 32 minutes. సో ఇప్పుడు 32 minutesలో ఇక్కడ ట్యాంక్ ఫిల్ అయిపోవాలని చెప్పాడు. ఇలా 32 minutes ఫిల్ అయిపోవాలంటే పైప్ బిని ఎప్పుడు క్లోజ్ చేయాలి అది వాడు అడుగుతుంది. సో ఇప్పుడు మనకి ఎల్సిఎం తీసుకుందాం. 48 ఇక్కడ 66, 6 టేబుల్లో మనకి ఇది 8 times, ఇది 11 times. ఇక్కడ కామన్గా ఏముందంటే కామన్గా ఏమీ లేదు. 8 × 11 88, ఇక్కడ 6. సో ఇది 48 + 4 అంటే 52. సో 528 అనేది మనకి ఎల్సిఎం అవుతుంది. సో ఇది 528 అనేది టోటల్ వర్క్. ఇప్పుడు 528 టోటల్ వర్క్ని ఇక్కడ టోటల్ వర్క్ ఎవరికి చేసుంటారు, మనకి పైప్ బి ఒకటే మనకు ముందు క్లోజ్ చేస్తారు, అంటే పైప్ ఏ టోటల్ 32 minutes వర్క్ చేసినట్టు. సో ఇక్కడ ఎన్ని అవర్స్ పడుతుంది మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి 8 వర్క్స్ పడుతుంది. సో ఇక్కడ మనకి 8 వర్క్స్, ఇక్కడ మనకి 11 వర్క్స్. మనకి పైప్ ఏ టోటల్ 32 minutes మనకు వర్క్ చేశాడు, అంటే 32 × ఇక్కడ పర్ వర్క్ ఎంత మనకి పర్ మినిట్ ఎంత మనకి 11 వర్క్స్ చేసినట్టు × 11. సో 32 × 11 అంటే ఇది 32 352 అవుతుంది. ఈ రిమైనింగ్ వర్క్ అంతా ఎవరు చేసినట్టు బి చేసినట్టు. సో ఇక్కడ ఇది 6, 52లో 35 తీస్తే ఎంత మనకి 17, 176 వర్క్స్. సో 176 వరకు బి చేసినట్టు, అంటే బి ఎన్ని మినిట్స్ వర్క్ చేసినట్టు 176 డివైడెడ్ బై 8 అంటే 2. ఇక్కడ బ్యాలెన్స్ ఎంత 16 అంటే 2. సో టోటల్ 22 minutes మనకి ఎవరు వర్క్ చేసినట్టు బి వర్క్ చేసినట్టు. సో ఇప్పుడు టోటల్గా మనం వర్క్ చేయాల్సింది 32 minutes, అందులో 22 minutes బి వర్క్ చేశాడు, అంటే ఇక్కడ మనకేమవుతుంది. సో ఇక్కడ 22 minutes మాత్రం వర్క్ చేశాడు కాబట్టి 20 minutes వర్క్ చేసిన తర్వాత పైప్ బి క్లోజ్ చేసేస్తారు.
సో మనల్ని ఏమడిగాడంటే హౌ మెనీ మినిట్స్ షుడ్ పైప్ బీ క్లోజ్డ్ సో దట్ ద ట్యాంక్ గెట్స్ ఫిల్డ్ ఇన్ 32 మినిట్స్. 22 మినిట్స్ తర్వాతే క్లోజ్ చేస్తారు. ఒకవేళ ఇక్కడ పైప్ క్లోజ్ చేసిన తర్వాత ఎన్ని మినిట్స్ వర్క్ చేశాడు అని అడిగితే 32 - 22 అంటే 10 మినిట్స్ అవుతుంది. కానీ మన క్వశ్చన్లో ఇది అడగలేదు, ఇదే అడిగారు కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే 22 మినిట్స్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 26. 3 pipes P, Q, R can fill a cistern in 40, 80, 120 minutes అనమాట. ఇప్పుడు టోటల్ వర్క్ ఎంత అవుతుంది మనకి? సో టోటల్ వర్క్ ఎంత అంటే 240, ఇక్కడ 2 వర్క్స్, ఇక్కడ 3 వర్క్స్, ఇక్కడ 6 వర్క్స్ అవుతుంది. ఇనిషియల్లీ ఆల్ ద పైప్స్ ఆర్ ఓపెన్డ్. సో 3 పైపులు ఓపెన్ చేశారనమాట. ఆఫ్టర్ హౌ మచ్ టైమ్ షుడ్ ద పైప్స్ Q and R బి టర్న్డ్ ఆఫ్ సో దట్ ది సిస్టమ్స్ విల్ బి కంప్లీట్లీ ఫిల్డ్ ఇన్ జస్ట్ హాఫ్ అన్ అవర్. సో హాఫ్ అన్ అవర్లోనే ఇది ఫిల్ అయిపోతుంది అన్నారు. హాఫ్ అన్ అవర్ అంటే ఎంత మనకి? 30 మినిట్స్. ఈ 30 మినిట్స్ ఎవరు ఫుల్గా వర్క్ చేసినట్టు మనకి? Q and R మధ్యలో మానేసి వెళ్ళిపోతున్నారు. ఆఫ్టర్ హౌ మచ్ టైమ్ షుడ్ పైప్స్ ఇక్కడ పైప్స్ కాబట్టి మనకు ముందే క్లోజ్ చేస్తున్నారు పైప్స్ని. సో Q and Rని మనకి పైప్స్ క్లోజ్ చేస్తున్నారు. మరి ఇప్పుడు ఈ టోటల్ 30 మినిట్స్ ఎవరు వర్క్ చేసినట్టు మనకి? P వర్క్ చేసినట్టు. సో 30 × 6 ఎంత మనకి? 180 వర్క్స్. సో ఇందులో తీసేసేయండి. ఇక్కడ రిమైనింగ్ ఎంత మనకి? 60 వర్క్స్. ఈ 60 వర్క్స్ ఎవరు కంప్లీట్ చేసినట్టు మనకి? Q and R. అంటే 60 / 3 + 2 ఎంత మనకి? 5. సో ఇక్కడ ఎంత అవుతుంది మనకి? వీళ్ళు 12 అంటే 12 మినిట్స్లో వీళ్ళు 12 మినిట్స్కి మనకి కంప్లీట్ చేసేసుకొని తర్వాత మూవ్ అయిపోయి అవుతున్నట్టు. సో టోటల్ 30 మినిట్స్ ఎవరు వర్క్ చేశారు మనకి? P వర్క్ చేశారు. ఇప్పుడు ఎప్పుడు టర్న్ ఆఫ్ చేస్తాం? వీళ్ళు 12 మినిట్స్ వర్క్ చేసిన తర్వాత పైప్ Q and Rని మనం ఏం చేస్తామంటే టర్న్ ఆఫ్ చేస్తాం. మిగతా రిమైనింగ్ వర్క్ అంతా ఎవరు చేస్తారంటే P చేస్తారు. సో ఇక్కడ మనల్ని అడిగింది అదే కాబట్టి ఆప్షన్ D. క్వశ్చన్ నెంబర్ 27. 3 pipes PQR. సో P, Q, R టుగెదర్ టేక్ 4 hours టు ఫిల్ ఎ ట్యాంక్. సో టుగెదర్ అంటే P + Q + R. సో 4 hours కంప్లీట్ చేస్తారనమాట. ఆల్ 3 pipes వేర్ ఓపెన్డ్ ఎట్ ది సేమ్ టైం. సో 3 పైపులు ఎట్ ఎ టైం ఓపెన్ చేశారు. ఆఫ్టర్ 3 hours P వాస్ క్లోజ్డ్. సో ఇప్పుడు 3 గంటల తర్వాత అంటే ఈ 3 hours P + Q + R వీళ్ళు కలిసే వర్క్ చేస్తుంటారు 3 hours. తర్వాత ఏమైంది? P క్లోజ్ చేశారు. సో తర్వాత Q + R రిమైనింగ్ వర్క్ని కంప్లీట్ చేశారు. ఎన్ని అవర్స్లో? 2 hours కంప్లీట్ చేశారు. సో ఇప్పుడు మనకేమవుతుంది? ఇక్కడ ఇందులో ఈ వర్క్ తీసేసేయాలి. తీసేస్తే మనకి P + Q + R ఇక్కడ మిగిలింది ఎంత? ఇక్కడ 4 hours 3 hours కంప్లీట్ అయిపోయిందంటే 1 hour మిగులుతుంది. సో ఇది దేనికి సమానం అవుతుంది మనకి? Q + R 2 hours సమానం అవుతుంది. సో ఇప్పుడు మనకి Q + R 2 hours చేసే వర్క్ని P + Q + R ఎన్ని అవర్స్లో చేయగలరు మనకి? 1 hour చేయగలరు అనమాట. P + Q + R టోటల్ వర్క్ అంతా 4 hours కంప్లీట్ చేస్తున్నారు. అందులో 3 hours వర్క్ చేసిన తర్వాత రిమైనింగ్ వర్క్ని ఎవరు చేస్తున్నారు? Q + R 2 hours వర్క్ చేస్తున్నారు. అంటే ఏం అర్థం? సో ఇందులో ఈ వర్క్స్ చేస్తే మనకు మిగిలిపోయిన వర్క్ని వీళ్ళిద్దరు చేస్తున్నట్టు. మిగిలిపోయిన వర్క్ ఏంటి? P + Q + R 1 hour చేస్తారు. ఎందుకంటే ఇక్కడ 4 hours 3 hours చేస్తే 1 hour కదా. సో ఇప్పుడు ఈ రెండు ఈక్వలే అవుతున్నాయి కనుక మనకి. సో ఇప్పుడు రెండు ఈక్వలే అయినప్పుడు ఇక్కడ మనకి P + Q + R 1 hour వర్క్ చేస్తేది ఇక్కడ 2 hours చేస్తారు. కానీ మనకి ఇక్కడ టోటల్ అవర్స్ ఎంత? 4 hours కదా. ఇక్కడ P + Q + R టోటల్ వర్క్. మరి ఇక్కడ 4 hours అయితే ఇది ఎంత అవుతుంది మనకి? 8 hours అవుతుంది. ఇక్కడ మనకి P + Q + R ఏమో 4 hours, Q + R ఏమో మనకి 8 hours. సో ఇదేమవుతుంది మనకి 1:2 రేషియోలో ఉంది. సో 1:2 రేషియోలో ఉందంటే ఇక్కడ మనకి మిస్సింగ్ ఏంటి? P ఒకటే. అంటే ఈ Q + R దేనితో సమానం అవుతుందంటే మనకి Pతో సమానం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ P ఒకటే మిస్సింగ్ ఉంది కాబట్టి ఇది Pతో సమానం అవుతుంది. అంటే ఈ Q + R 8 hours చేస్తే P కూడా మనకి టోటల్ వర్క్ ఎన్ని చేస్తున్నట్టు? 8 hours కంప్లీట్ చేస్తున్నట్టు. సో మన ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ అనమాట. క్వశ్చన్ నెంబర్ 28. 2 pipes A, B కెన్ ఫిల్ ఎ ట్యాంక్ ఇన్ 20 and 30 hours. అప్పుడు టోటల్ వర్క్ ఎంత అవుతుంది మనకి? 60 అవుతుంది. అంటే 3 works 2 works చేస్తారు A, B. బోత్ పైప్స్ ఆర్ ఓపెన్డ్ టు ఫిల్ ద ట్యాంక్ బట్ వెన్ ద ట్యాంక్ ఈస్ 1/3 ఫుల్. సో 1/3 ఫుల్ అంటే 60లో 1/3 ఎంత అవుతుంది మనకి? 20 works. ఈ 20 works అయిపోయిన తర్వాత అంటే ఈ 20 works అయిపోవాలంటే ఇక్కడ 3 ఇక్కడ 2 ఇద్దరు కలిపి ఎంత చేయొచ్చు? 3 + 2 అంటే 5 works. సో 5 × 4 చేస్తేనే మనకి 20 వస్తుంది.
అంటే వీళ్ళిద్దరు కలిసి 4 days వర్క్ చేశారు. సో -20 తీయండి, ఇది 4 days. ఇక్కడ రిమైనింగ్ ఎంత మిగులుతుంది మనకి? 40 మిగులుతుంది. ఎ లీక్ డెవలప్స్ త్రూ విచ్ 1/4 ఆఫ్ ది వాటర్ సప్లైడ్ బై బోత్ పైప్స్ గోస్ అవుట్. ఇప్పుడు 1/4 అనేది వేస్ట్ అయిపోతుంది అని చెప్తున్నాడు. సో టోటల్ 1 అనుకుంటే ఇందులో 1/4 పోతే ఎంత మిగులుతుంది మనకి? 3/4 మిగులుతుంది. కానీ వీళ్ళిద్దరు కలిసి ఎంత చేస్తారు? 3 + 2 అంటే 5 వర్క్స్ చేస్తారు. సో ఇప్పుడు 5లో 3/4 అంటే ఎంత మనకి? 15/4 అవుతుంది. సో వీళ్ళిద్దరూ కలిసి 15/4 వర్క్స్ చేస్తారు. ఇప్పుడు ఇంతకుముందు 15 వర్క్స్ చేస్తే, ఇంతకుముందు 5 వర్క్స్ చేస్తే, ఇప్పుడు ఏం చేస్తున్నారు? 15/4 వర్క్స్ చేస్తున్నారు. ఎందుకంటే 1/4 లాస్ కదా. రిమైనింగ్ వర్క్ ఎంత? 40. సో 40 డివైడెడ్ బై 15/4 చేద్దాం. సో ఇది ఎంత అవుతుంది? 40 × 4 డివైడెడ్ బై 15 అంటే ఎంత మనకి? సో ఇది 160 డివైడెడ్ బై 15. సో మనకి 160 డివైడెడ్ బై 15 అంటే 10 టైమ్స్ పోతుందా? 150. బ్యాలెన్స్ ఎంత? 10. సో ఇది 10/15 అంటే 5 టేబుల్లో 2 టైమ్స్ 3 టైమ్స్ ఎంత అవుతుంది? 10/2/3 అవుతుంది. ఇంతటితో ఆన్సర్ అయిపోయిందంటే అవ్వలేదు. వాడేం అడిగాడు? ఫైండ్ ద టోటల్ టైం అన్నాడు. ఇక్కడ మనం ఆల్రెడీ ఒక 4 days వర్క్ చేసాం. సో ఇక్కడ +4 చేస్తే ఎంత అవుతుంది? 14/2/3 మన ఆన్సర్ అవుతుంది అనమాట. సో టోటల్ 14/2/3 days వర్క్ చేశారు. ఆప్షన్ ఏ మన ఆన్సర్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 29. పైప్ Q కెన్ ఫిల్ ఎ ట్యాంక్ ఇన్ 60 hours వైల్ పైప్ R మే ఫిల్ ఎ ట్యాంక్ ఇన్ 45 hours. Q అండ్ R పైప్స్ ఆర్ ఓపెన్ టుగెదర్ ఫర్ 6 hours. సో 6 hours ఈ రెండు పైపులు కలిపి ఓపెన్ చేశానని చెప్పాడు. ఇప్పుడు వీటి రెండింటికి ఎల్సిఎం ఎంత అవుతుంది అంటే 60, 15. సో మనకు 15 టేబుల్లో పోతుంది. ఇది 4 టైమ్స్, ఇదేమో 3 టైమ్స్. ఇక్కడ కామన్గా ఏమన్నా ఉన్నాయంటే క్యాన్సిల్ అయ్యేవి ఏమీ లేవు. 15 × 4 ఎంత అవుతుంది మనకి? 60. 60 × 3 ఎంత అవుతుంది మనకి? 180. సో 180 అనేది మనకి టోటల్ వర్క్. ఇక్కడ మనకేం చెప్పారంటే ఇద్దరు కలిసి 6 hours వర్క్ చేశారు అన్నాడు. మరి పర్ వర్క్, ఇక్కడ పర్ అవర్ వర్క్ ఎంత? ఇక్కడ 3, ఇక్కడ 4 వర్క్స్. సో ఇప్పుడు 6 hours ఇద్దరు కలిసి వర్క్ చేస్తే 3 + 4 ఎంత? 7 వర్క్స్ చేసినట్టు, అంటే 42 వర్క్స్ కంప్లీట్ చేసినట్టు. ఇక్కడ రిమైనింగ్ ఎంత అవుతుంది? 138 వర్క్స్. ఆల్ 3 పైప్స్ ఆర్ ఓపెన్డ్. ఎప్పుడు? ఇక్కడ W అనే పైప్ని ఎంటీ పైప్ అనమాట అది. సో W అనేది ఎంటీ పైపు. సో W అనే ఎంటీ పైప్ ఓపెన్ చేసేస్తే దీనివల్ల ఏమైంది? ఆల్ 3 పైప్స్ ఆర్ ఓపెన్ సైమల్టేనియస్లీ ఫర్ 24 hours టు రీచ్ ద హాఫ్ మార్క్. సో ఇప్పుడు టోటల్గా 24 hours టైం పట్టింది హాఫ్ మార్క్ రీచ్ అవ్వడానికి. ఎప్పుడు? ఆల్ 3 పైప్స్ ఆర్ ఓపెన్డ్ సైమల్టేనియస్లీ ఫర్ 24 hours. ఇది కాకుండా 24 hours ఎక్స్ట్రాగా ఓపెన్ చేశారు. సో ఇప్పుడు మైనస్ ఇక్కడ 24 hours వర్క్ చేశారు. ఎన్ని అవర్స్ వర్క్ చేశారో మనకు తెలియదు. ఇక్కడ 24 hours వర్క్ చేశారు. ఇక్కడ మనకి W ఎంత వర్క్ చేస్తారో మనకు తెలియదు కాబట్టి డైరెక్ట్గా రాయలేం. కానీ మనకేం చెప్పాడు? హాఫ్ లెవెల్ మార్క్ అన్నాడు. 180 ఉండేది హాఫ్ లెవెల్ మార్క్ రీచ్ అయిపోయిందంటే రిమైనింగ్ కూడా హాఫే ఉంటుంది కదా. అంటే వీళ్ళు ఎన్ని వర్క్ కంప్లీట్ చేయాలి? 48 వర్క్ కంప్లీట్ చేసి ఉండాలి. అంటే ఇక్కడ ఈ 24 hours పర్ అవర్కి 2 వర్క్స్ చేసినట్టు కదా. సో ఇది మిస్సింగ్ ఫిగరు. పర్ అవర్ 2 వర్క్స్ చేసినట్టు. ఇక్కడ టోటల్ QR. సో 3 + 4 ఎంత? 7. సో వీళ్ళిద్దరు 7 చేస్తే మరి ఇక్కడ W ఎంత అవుతుంది? -5 అవుతుంది. అప్పుడే కదా మనకు 2 వస్తుంది. సో ఇప్పుడు వీడు -5 వర్క్స్ చేసినట్టు. ఇప్పుడు టోటల్ వర్క్ ఎంత మనకి? 180. సో ఇప్పుడు W పైపు మనకి ఎంత టైంలో ఎంటీ చేయగలదు టోటల్ ట్యాంక్ని? 180 డివైడెడ్ బై 5 మనకి 36. సో ఆప్షన్ సి మన ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 30. ద ట్యాంక్ ఫిల్డ్ బై 3 pipes. సో ఆ పైప్స్ నేనేమనుకుంటున్నానంటే A, B, C అనుకుంటున్నాను. విత్ డిఫరెంట్ యూనిఫామ్ ఫ్లో రేట్స్. వైల్ ద ఫస్ట్ 2 pipes ఆర్ ఆపరేటింగ్ సైమల్టేనియస్లీ దే ఫిల్ ద ట్యాంక్ ఇన్ సేమ్ డ్యూరేషన్ దట్ ద థర్డ్ పైప్ టేక్స్ టు ఫిల్. అంటే A + B తీసుకునే టైం ఎంత అవుతుందంటే Cకు సమానం అవుతుంది అని చెప్పాడు. ద సెకండ్ పైప్ కెన్ ఫిల్ ద ట్యాంక్ 5 hours క్విక్కర్ దెన్ ద ఫస్ట్ పైప్. సో ఇప్పుడు ఫస్ట్ పైప్ కంటే సెకండ్ పైప్ ఏం చేస్తుంది? 5 hours క్విక్కర్ అనమాట. ఇప్పుడు ఫస్ట్ పైప్ X అనుకుంటే ఇది ఎన్ని అవర్స్లో చేయగలదు? X - 5 hours చేయగలదు. అలాగే ఎట్ 4 hours స్లోవర్ ది థర్డ్ పైప్. సో థర్డ్ పైప్ కంటే ఇంకా 4 hours స్లో అనమాట. ఇప్పుడు దీని మీద మనకు 5 hours, మళ్ళీ దీని మీద మళ్ళీ ఇంకొక 4 hours అంటే X - 9 అవుతుంది. సో ఇక్కడ మనకి ఇది పర్ అవర్కి X - 5, ఇక్కడ X - 9 అయింది. మరి ఇప్పుడు మనకి దీన్ని నేనేం చేస్తానంటే వీటిలో ఈ ఫామ్లోకి మార్చుకుంటాను. సో ఇప్పుడు మనకి పర్ డే ఎంత చేసినట్టు? 1/x వర్క్స్ చేసినట్టు. ఇక్కడ పర్ డే B ఎంత చేసినట్టు? 1/x - 5 వర్క్స్ చేసినట్టు.
పర్ డే సి ఎంత వర్క్స్ చేసినట్టు 1/x9 x మైనస్ 9 చేసినట్టు. ఇక్కడ మనం కామన్ తీసుకుంటే ఇక్కడ కామన్ తీసుకోవడానికి ఏమీ లేదు. సో ఇక్కడ x+5 ఇటు రాసేసుకుందాం. x+5 క్రాస్ మల్టిప్లై చేస్తే ప్లస్ ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ ఆఫ్ x మైనస్ 5 ఈక్వల్ టు 1 డివైడెడ్ బై x మైనస్ 9. ఇప్పుడు ఇక్కడ 2x+5 ఈక్వల్ టు ఇది అటుపోతుంది, ఇదేమో ఇటు వస్తుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే ఇంటూ x మైనస్ 9 ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ x మైనస్ 5. సో ఇక్కడ 2x ఇంటూ ఎక్స్ ఎంత అవుతుంది? 2x². ఇక్కడ 2x ఇంటూ మైనస్ 9, సో ఎంత? మైనస్ 18x. 5 ఇంటూ ఎక్స్ 5x, 5 ఇంటూ 9 ఎంత? మైనస్ 45 ఈక్వల్ టు ఇది ఎంత మనకి? x² మైనస్ 5x. సో మొత్తం ఒక సైడ్ తీసుకొని వచ్చి ఈక్వేషన్లా చేద్దాం. అప్పుడు ఎంత అవుతుంది? 2x²లో x² తీస్తే x² మైనస్ 18x ప్లస్ 5x ఎంత అవుతుంది ఇక్కడ? సో ఈ 5x కూడా ఇటే వచ్చేస్తుంది. సో అప్పుడు ఎంత అవుతుంది మనకి? 10x. సో మైనస్ 18x ప్లస్ 10x అంటే మనకి మైనస్ 8x మిగులుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏముంది మనకి? మైనస్ 45. సో ఇదంతా మనకి మైనస్ 45. ఇక్కడ ఇది x మైనస్ 5 కదా, మనం ఇక్కడ x+5 రాసాము. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇది మైనస్ అవుతుంది. సో మైనస్, సో 2x మైనస్ 5 అంటే ఇక్కడ మనకి ఇది మైనస్ వస్తుంది. సో ఇది మైనస్ క్యాన్సిల్ అయిపోతే మనకి ఇంకా మిగిలేది ఏంటంటే x² మైనస్ 18x మైనస్ 45 ఈక్వల్ టు 0. సో ఇక్కడ మనకి మల్టిప్లై చేస్తేనేమో మనకి ఇది ప్రోడక్ట్ 9 ఇంటూ 5 అవ్వాలి. యాడ్ చేస్తేనేమో మనకేమవ్వాలి? ఇక్కడ మనకి 18 రావాలి. కానీ ఇక్కడ మనకి యాడ్ చేస్తే 18, మల్టిప్లై చేస్తే 45 రావాలంటే ఇదేముంది? 15 3s యాడ్ చేస్తే అప్పుడు ఎంత అవుతుంది మనకి? 18 సరిపోతుంది కదా. సో x² మైనస్ 15x మైనస్ 3x మైనస్ 45 ఈక్వల్ టు 0. సో x కామన్ తీసుకుంటే x మైనస్ 15 మైనస్ 3 కామన్గా తీసుకుంటే x ప్లస్ 15 ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఇప్పుడు x మైనస్ 3. సో ఇక్కడ మనకేముంది? ఇంకా ఇక్కడ ఇది ప్లస్ కదా. సో ఈ 45 అనేది మనకి ఎక్కడ ఉంది? మైనస్ ఇంటూ మైనస్ ఇక్కడ ప్లస్ అవుతుంది. సో ఈ ఒక్క సైన్ చేంజ్ చేయలేదు. సో ఇది ప్లస్ 45. సో ఇక్కడ మనకి మిగిలింది ఏముంది? ఇక్కడ x మైనస్ 45 అంటే, సో ఇక్కడ ఇక్కడ ప్లస్ 45 రాసానంటే ఇక్కడ మైనస్ వచ్చింది, ఎందుకంటే ఇక్కడ ప్లస్ 45 కదా. సో ఇక్కడ మైనస్ 3 కామన్ తీసుకుంటే x మైనస్ 45, x మైనస్ 15. సో x మైనస్ 15 కామన్ తీసుకుంటే ఇక్కడేమో x మిగులుతుంది, ఇక్కడేమో మైనస్ 3. x వాల్యూ ఎంత అవుతుంది మనకి? 1:15 అవుతుంది, లేదంటే 3 అవుతుంది. సో ఇప్పుడు మనకి x ఈక్వల్ టు 3 తీసుకోవాలి, లేదంటే x ఈక్వల్ టు 15 తీసుకోవాలి. ఇప్పుడు సపోజ్ x 3 తీసుకున్నాను అనుకుందాం. 3 మైనస్ 5 అంటే మైనస్ 2 అవర్స్లో చేసినట్టు. సో ఎప్పుడైనా సరే మీరు వర్క్ని ఎన్ని గంటల్లో చేశారా అంటే, నేను మైనస్ 2 అవర్స్ మైనస్ 3 అవర్స్ మనం చెప్పం కదా. సో ఇది పాసిబులే అవ్వదు. సో మన ఆన్సర్ ఏమవుతుందంటే x ఈక్వల్ టు 15 మన ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 31. A cistern can be filled by 2 pipes in 8 minutes and 10 minutes. సో ఇప్పుడు A, B తీసుకుంటున్నాను. ఇది 8 minutes, ఇది 10 minutes. బోత్ ది పైప్స్ ఆర్ ఓపెన్డ్ టుగెదర్ ఫర్ సమ్ టైమ్. సో కొంత టైంకి 2 పైపులు ఓపెన్ చేశారని చెప్పారు. ఇప్పుడు రెండింటికి ఎల్సిఎం ఎంత మనకి? 40. సో 40 వర్క్స్ టోటల్ వర్క్ అవుతుంది. అంటే ఇక్కడ 5 వర్క్స్ చేస్తారు, ఇక్కడ 4 వర్క్స్ చేస్తారు పర్ మినిట్. కానీ ఇక్కడ ఏం చెప్పాడు? బట్ డ్యూ టు అన్ అబ్స్ట్రక్షన్ ఓన్లీ 5/8 ఆఫ్ ది full quantity of water flowed through former pipe and 3/8 through the later pipe. ఇప్పుడు ఇక్కడ మనకి 8 minutes, ఇదేమో 10 minutes. అంటే మనకి ఇక్కడ 1/8 పర్ మినిట్ చేసినట్టు వర్క్. ఇక్కడ మనకి B ఎంత చేసినట్టు? 1/10 పర్ మినిట్ చేసినట్టు. ఇక్కడ మనకి ఏకి ఫార్మర్ అంటే ఫస్ట్. సో ఇక్కడ 5/8 వరకే కంప్లీట్ అయిపోయింది, ఇక్కడ 5/8 చేశారని చెప్పారు. అలాగే బీకి ఎంత అని చెప్పారు మనకి? 3/5 కంప్లీట్ చేశారని చెప్పారు. సో ఇప్పుడు ఇది అబ్స్ట్రక్షన్ వల్ల వర్క్ ఇలా అయింది. సో నార్మల్గా అయితే మనకు టోటల్ అవ్వాలి, కానీ ఇక్కడ అబ్స్ట్రక్షన్ వల్ల ఏమైంది? మనకి ఎంత టైం చేశారో చెప్పలేదు, కానీ మనకి ఏం చెప్పాడంటే ఎంత కంప్లీట్ అయిపోయిందో చెప్పారు. సో దీన్ని బేస్ చేసుకొని మనకి ఎంత కంప్లీట్ అయిందో చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ 50, ఇక్కడేమో 64. సో 50 ఇంటూ 64 ఎంత అవుతుంది అంటే 3200. సో ఇప్పుడు 64 ఇంటూ 50 జస్ట్ ఇంటూ 2 డివైడెడ్ బై 2 చేస్తే ఇది 32 టైమ్స్. 32 ఇంటూ 100 ఎంత? 3200. ఇలా సింపుల్గా చేయొచ్చు. ఎప్పుడు మల్టిపుల్స్ ఆఫ్ 5 అలా వస్తే మీరు ఇంటూ 2 డివైడెడ్ బై 2 చేయొచ్చు అనమాట.
ఇక్కడ న్యూమరేటర్లో ఇక్కడ 64 అంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇంటూ 50 చేయాలి, ఇక్కడేమో ఇంటూ 64 చేయాలి. 50 ఇంటూ 5 250, 64 ఇంటూ 3 ఎంత 192. సో ఈ వాల్యూ ఎంత అవుతుంది 442 డివైడెడ్ బై 3200. సో ఈ వాల్యూ ఇది అవుతుంది. ఇక్కడ మనకేం చెప్పాడు, హౌఎవర్ ద అబ్స్ట్రక్షన్ వాస్ సడన్లీ రిమూవ్డ్ అండ్ ద సిస్టమ్ వాస్ ఫిల్డ్ ఇన్ 3 minutes ఫ్రమ్ దట్ మూమెంట్. ఇప్పుడు సడన్గా అబ్స్ట్రక్షన్ తీసేసాడు, 3 minutesలో మనకి సిస్టమ్ ఫిల్ చేసేసానని చెప్పాడు. ఇప్పుడు 3 minutesలో సిస్టమ్ ఫిల్ చేశాడు అంటే 3 minutesలో వీళ్ళిద్దరు కలిసి ఎన్ని వర్క్స్ చేస్తారు, 9 వర్క్స్ చేస్తారు. 9 ఇంటూ 3 అంటే వీళ్ళు 27 వర్క్స్ చేసినట్టు. అంటే టోటల్ 27 డివైడెడ్ బై 4 వర్క్స్ వీళ్ళు కంప్లీట్ చేస్తారు. మరి ఈ అబ్స్ట్రక్షన్ పీరియడ్లో వీళ్ళు ఎంత చేసినట్టు 1 - 27/40. లేదంటే మీరు సింపుల్గా చేసుకోవాలంటే 40/40లో వీళ్ళు 27 కంప్లీట్ చేస్తారు. అంటే ఎంత మిగిలింది 13 డివైడెడ్ బై 40 మిగిలింది. సో ఇది వర్క్, ఈ వర్క్ వీళ్ళు చేసి ఉండాలి. ఇది ఎంత మనకి, సో ఇది మనకి పర్ మినిట్ ఎంత చేయాలో ఇచ్చేస్తున్నారు. సో ఇక్కడ 442 డివైడెడ్ బై 3200. ఎన్ని మినిట్స్ చేశారో తెలుసా మనకి తెలీదు, కానీ మనకి ఇది 442 డివైడెడ్ బై 3200 అనేది ఇది మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాం. బేస్డ్ అని చేసింది వాళ్ళు 5/8 3/5 చెప్పిన దాన్ని బట్టి మనం చేసాము. దీనికి ఇంటూ టైం చేసామంటే మనకేమొస్తుంది వర్క్ వస్తుంది 13 డివైడెడ్ బై 40. ఇక్కడ 13 టేబుల్లో ఎన్ని టైమ్స్ పోతుంది మనకి 3 టైమ్స్ పోతుంది 39. బ్యాలెన్స్ ఎంత 52 అంటే 4 టైమ్స్. ఇక్కడ 0 ఇక్కడ 0 క్యాన్సిల్. 4 టేబుల్లో ఇది ఎన్ని టైమ్స్ పోతుంది 80. ఇక్కడ కామన్గా ఏముంది 2 టేబుల్లో 17 టైమ్స్, 2 టేబుల్లో 40 టైమ్స్. మరి టైం ఎంత అవుతుంది మనకి 40 డివైడెడ్ బై 17 అవుతుంది. అంటే 2 times 34. బ్యాలెన్స్ ఎంత మనకి 6. సో 6 డివైడెడ్ బై 17. సో 6/17 minutes. సో ఎన్ని మినిట్స్ వీళ్ళు వర్క్ చేసినట్టు అనమాట. సో వాడు అడిగింది ఏంటి, హౌ లాంగ్ డిడ్ ఇట్ టేక్ బిఫోర్ ద ఫుల్ ఫ్లో బిగిన్. సో ఇక్కడ మనకి ఫుల్ ఫ్లో బిగిన్ అవ్వకముందంటే అబ్స్ట్రక్షన్ పీరియడ్ ఎంత టైం ఇన్వెస్ట్ చేశారు వీళ్ళు. సో 26/19 minutes అనేది మన ఆన్సర్ అనమాట, ఆప్షన్ బి. సో థ్యాంక్ యూ ఎవరీవన్ ఫర్ వాచింగ్ ది వీడియో. వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే వీడియో ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ కూడా చేయండి.